భారతీయ జనతా పార్టీలో మన హైదరాబాద్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయేందర్, తను సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా క్యాన్సర్ స్పెషలిస్టు, ఒక క్యాన్సర్ రిహాబిలిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నారు. ఎంతో యాక్టివ్ ఉన్నారు. తన తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి దాదాపు 33 జిల్లాల డాక్టర్స్ కమిటీలను వేశాడు. వాళ్ళందరూ డాక్టర్స్ని కూడా మన పార్టీకి సపోర్ట్గా తీసుకొస్తున్నారు. వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ డాక్టర్ ప్రమోద్, చైర్మన్ మేఘనా హాస్పిటల్స్, ఎల్బీ నగర్. సుధాకర్ ఉంది సార్. వెల్కమ్ ఇద్దరు డాక్టర్స్కు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయపరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రిగానే, రాష్ట్ర మంత్రిగానే, కేంద్ర మంత్రిగానే విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా పోతే వారికి కంపల్సరీగా వాళ్ళకు ఈ మ్యాండేటరీ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కన్సిడరేషన్స్. అందులో వారు పోయేటటువంటి అధికారికంగా ఎంత అవసరము అనేది ఒకటి. రెండోది, ఎవరైతే సంస్థలు ముఖ్యమంత్రిని పిలుస్తున్నారో, మంత్రులను పిలుస్తున్నారో అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మూడోది, దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంది అనేది. నాలుగోది, ఈ యొక్క ఎట్లా కన్ఫర్మ్ చేశారు, ఈ యొక్క మీటింగ్స్ని ఫార్మల్గా చేశారా, ఎంక్వైరీ చేశారని ఉంటుంది. తర్వాత ప్రోటోకాల్ అండ్ డిప్లొమాటిక్గా ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని కూడా ఆలోచిస్తారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆ దేశంతో భారతదేశ ఒక సత్సంబంధాలు ఉన్నాయా, లేకుంటే విపరీత సంబంధాలు ఉన్నాయని చెప్పి చూస్తారు. తర్వాత ఫారెన్ హాస్పిటాలిటీ, అంటే అక్కడ ఏ విధంగా వారిని రిసీవ్ చేసుకుంటారు, ఎఫ్సిఆర్ఏ రిలేటెడ్ ఏదైనా కేసెస్ ఉన్నాయా అని చెప్పేసి కూడా ఇష్యూస్ని అడుగుతారు. ఇది బేసిక్గా ఈ కన్సిడరేషన్స్లో ఎవరైనా ముఖ్యమంత్రి గారు పోతే, ఈ కానీ మినిస్టర్స్ పోతే ఈ కన్సిడరేషన్ మీద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారికి పోవాలా వద్దా అని గైడ్లైన్స్ ఇస్తుంది, ఇస్తారు. మరి ఇటువంటిది ఇప్పుడే జరిగింది అని మీరు భావించవచ్చు. కాదు. తరుణ్ గొగోయ్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు 2012లో యునైటెడ్ స్టేట్స్కు, ఇజ్రాయిల్ అదేవిధంగా పోతున్న సమయంలో అప్పుడు యూపీఏ గవర్నమెంటే వారికి పర్మిషన్ ఇవ్వలే. తరుణ్ గొగోయ్ 2012లో. అదేవిధంగా అర్జున్ ముండా బీజేపీ సీఎం, అప్పుడు జార్ఖండ్, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండే, వారు థాయిలాండ్ పొలిటికల్ క్లియరెన్స్ డినై చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు. అంతెందుకు నరేంద్ర మోదీ గారు అమెరికా పోవాలన్నప్పుడు ఇస్తే ఇదే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని చెప్పేసి ఈయనకు అని చెప్పేసి రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇందులో ఎటువంటి రాజకీయమైన కోణం లేదు. కాబట్టి ఇది ఎటువంటి దీని మీద రాజకీయ అంశం చేయకూడదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సంబంధించినటువంటి దాంట్లో మోదీ గారి యొక్క ఏదైతే వీసాని ఏ విధంగా వీళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేసే ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోండి. ఇది కొత్త విషయం కాదు. అయినా రేవంత్ రెడ్డి గారు వారు గతంలో కూడా వెళ్ళారు, ఎప్పుడు ఆపలేదు. ఈసారి వెళ్ళడంలో ఆపడంలో తప్పకుండా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్
పెట్టినటువంటి కండిషన్స్ ఎక్కడో చోట లోపాలు ఉంటాయి కాబట్టి ఇది ప్రొసీజరల్గా ఆపినటువంటి ఒక పద్ధతి మాత్రమే, కానీ దీంట్లో రాజ్యాంగ కోణం లేదు అనేది నేను స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నుంచి స్పష్టం చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇంకోటి, ఈరోజు నీట్ సంబంధించినటువంటి చాలామంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు రావడం జరిగింది. నీట్ రాసిన తర్వాత 4.5 సంవత్సరాలు మెడిసిన్ చేస్తారు, 4.5 సంవత్సరాలకు ఫీజు కడతారు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ 5 సంవత్సరాలకు ఫీజు, ఎందుకంటే ఫీజ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ ఏదైతుందో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిషన్, వారు 5 ఇన్స్టాల్మెంట్లో 4.5 సంవత్సరాలు ఫీజు కట్టమన్నారు. కానీ ప్రైవేట్ కాలేజెస్ కొంతమంది దాన్ని 5 ఇన్స్టాల్మెంట్ 5 సంవత్సరాలు తీసుకుంటున్నారు. దాని ద్వారా దాదాపు ఒక్కొక్క పేరెంట్స్ దగ్గర 13 లక్షల నుంచి 20 లక్షల దాకా ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మన చైర్మన్ తెలంగాణ అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిషన్ వారు జస్టిస్ గోపాల్ రెడ్డి గారు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు, ఈ ఫండ్స్ ఎక్స్ట్రా కలెక్ట్ చేసిన రిఫండ్ చేయమని చెప్పేసి. అదేవిధంగా హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, ఎవరైతే స్టూడెంట్ దగ్గర అయితే ఎక్స్ట్రా కలెక్ట్ చేశారో అదంతా కూడా వాపస్ చేయమని చెప్పేసి కూడా. ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెల్త్ సెక్రటరీ గారు ఎవరెవరైతే స్టూడెంట్స్, అదేవిధంగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా, హెల్త్ మినిస్ట్రీ కూడా స్టేట్ గవర్నమెంటు ఎవరెవరైతే కాలేజెస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్ట్రా ఫీజు కలెక్ట్ చేయడం జరిగిందో వారికి వెంటనే అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ అడ్మిషన్ కమిషన్ ఒకటి, హైకోర్టు ఒకటి, ఈ రెండు ఇచ్చినటువంటి ఒక ఆదేశ ప్రకారము వారికి రిఫండ్ చేయాల్సిందిగా కూడా వారి పేరెంట్స్ నా దగ్గర అడగడం జరిగింది. తప్పకుండా మేము ఆ పేరెంట్స్ ఒక డిమాండ్తో మేము నిలబడి ఉన్నాం. నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను వారి యొక్క